హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సలోమి. ఇది వచ్చేసి చిక్ పీస్ ప్యూరీ అండి. చిక్ పీస్ ప్యూరీ రెసిపీ నేను ఇది ఫర్ 10 months ఓల్డ్ బేబీ కోసం ప్రిపేర్ చేశాను. ఇలా ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకొని మార్నింగ్ కుక్ చేసి బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ ఇవ్వచ్చు. చిక్ పీస్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది అండ్ ఓవరాల్ హెల్త్కి చాలా మంచిదన్నమాట. అండ్ ఐరన్ ఉంటుంది, పొటాషియం, జింక్, విటమిన్ బి, మినరల్స్, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి చిక్ పీస్తో. నేను ఇది 2 to 3 times ఇస్తుంటాను బేబీకి. సో ఆఫ్టర్ 6 months కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వాలన్నమాట. నేనైతే 8 months నుంచి స్టార్ట్ చేశాను. ఓవర్ నైట్ సోక్ చేసుకొని ఇలా కుక్కర్లో వేసి 5 whistles వరకు పెట్టుకోవాలి. దాని తర్వాత మంచిగా అది కుక్ అయిందా లేదా చూసుకొని స్కిన్ తీసేసి మిక్సీలో వేసి ప్యూరీ లాగా చేసుకుంటానమాట. సో వేరే వాటర్ యూజ్ చేయకుండా ఆల్రెడీ బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా, అదే వాటర్ని ఇందులో 2 to 3 tablespoons యాడ్ చేసి మొత్తం ప్యూరీ లాగా చేసుకుంటాను. సో ఇది వచ్చేసి ఏంటంటే టోటల్ ఓవరాల్ హెల్త్కి బేబీస్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీంతో ఫైబర్ వల్ల డైజెషన్కి బాగుంటుంది అండ్ ఐరన్ వచ్చేసి బ్లడ్ కోసము అండ్ జింక్ ఫర్ ఇమ్యూనిటీ, విటమిన్ బి, పొటాషియం అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి బేబీస్ కోసం. ఎవరైనా ఇవ్వాలి బేబీ ఫుడ్స్లో ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే. బట్ 8 months తర్వాత ఇవ్వండి. ఆఫ్టర్ 6 months కంప్లీట్ అయిన తర్వాత ఇంట్రడ్యూస్ చేయొచ్చు. బట్ కొంతమందికి అలర్జీస్ కూడా ఉంటాయి కదా బేబీస్కి. సో అలా ఉందా లేదా అనేది చూసుకొని ఆఫ్టర్ 8 months ఇది అనేది స్టార్ట్ చేయండి. అండ్ వీక్లీ 3 times ఇస్తే చాలా హెల్త్